హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో పల్లెటూరు స్పెషల్ పేరు చెప్పగానే నోరూరిపోయే పచ్చి పులుసు గురించి చూద్దాము. ఈ పచ్చి పులుసు కరెక్ట్గా కుదరాలి, కానీ నాన్ వెజ్కి మించిన ఘాటుగా ఉండి కమ్మగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయి తీరుతుంది. అంత బాగుంటుంది, నాది గ్యారంటీ. ఈ పచ్చి పులుసుని 4-5 రకాలుగా చేసుకోవచ్చు. ఎండుమిర్చితో చేసినా బాగుంటుంది, పచ్చిమిర్చితో చేసినా బాగుంటుంది. ఈరోజు మనం పచ్చిమిరపకాయలతో ఈ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చి పులుసుకి ముఖ్యంగా కావాల్సినవి టమాటోసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు. మరి ఈ పచ్చి పులుసు తయారు చేసుకోవడం కోసం ఒక పాత్ర పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చీల్చకపోతే ఫ్రై చేసేటప్పుడు మొహం మీదకి చిమ్ముతాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని పప్పు గుర్తు సాయంతో ఈ విధంగా పల్లెటూరులో అయితే రుబ్బుతారండి. ఇలా రుబ్బేటప్పుడే ఇందులో కళ్ళుప్పు వేసుకుంటే తొందరగా నలిగిపోతుంది. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపుని డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటే పచ్చి పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చింతపండు పులుపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఎక్స్ట్రా పిప్ అనేది ఉంటుంది కదా, అది తీసేస్తారు. ఈ పచ్చి పులుసుని ఇలా చేస్తున్నప్పుడు చేతులు ఖచ్చితంగా మంట పెడతాయండి. కొంచెం తొందరగా చేసేసుకోవాలి. ఈ విధంగా పిప్పంతా తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటే పచ్చి పులుసులో తినడానికి సూపర్గా ఉంటుంది. పచ్చి పులుసు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఒకసారి ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ పులుపు కానీ కారం కానీ ఎక్కువైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత సింపుల్గా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయిందో. దీన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే ఘాటుగా కమ్మగా ఉంటుంది. ఒక పక్క నోరు మంట పెడుతూ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి వెజిటేరియన్స్ అయితే బనానా చిప్స్ వేసుకొని తింటారండి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్ వేసుకొని తింటారు. సూపర్గా ఉంటుంది. బనానా చిప్స్ రెసిపీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. రెసిపీ నచ్చింది కదండి, అయితే తప్పకుండా ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.